ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒరిజినల్ ఓట్లు ఉంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయేది కాదన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోయి అధికారానికి దూరమయ్యారని తెలిపారు. మమతా బెనర్జీ పార్టీని లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. మన ఓటును 2002తో మ్యాపింగ్ చేస్తారని, అప్పుడు ఓటు ఉంటే ఓకే, లేదంటే తీసివేస్తారన్నారు. కానీ ఇప్పుడేం జరిగింది? పాప ముఖ్యమంత్రి పదవి పోవడమే కాదు, ఆమె పార్టీనే లేకుండా చేస్తున్నారు. ఆమె పార్టీనే లేకుండా చేసి తొందరలోనే ఆమె పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేయించి రాజకీయంగా కథ చేసే కుట్రలు చేస్తున్నారు. మరి మనం కూడా అప్రమత్తంగా లేకపోతే, బిఎల్ఏ నరేటోళ్ళు జాగ్రత్తగా లేకపోతే మనకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఈ మ్యాపింగ్ అనేది ఏంది? మ్యాపింగ్ అనేది దేంతో చేస్తున్నారు? 2002 ఓటర్ లిస్టుతో చేస్తున్నారు. అంటే ఏంది? ఇవాళ మీకు ఓటు ఉన్న వాళ్ళు మన ఓటును 2002లో కూడా ఉన్నారా లేదా చూస్తారు. 2002 కూడా నా ఓటు ఉంటేనేమో, ఉన్న జాగాల్ని ఉన్న లిస్టులోనే ఉంటేనేమో మన ఓటు ఉంటుంది. అలా కనపడలేదు అనుకో, మన ఓటు తీసేస్తారు. ఎందుకు ఈ 2002 తీసుకుంటున్నారు? ఈ 2002 అనేది ఏంటి అసలు? 2002 ఓటర్ లిస్ట్ ఎందుకు తీసుకోవాలి? 2000 తీసుకోవచ్చు, లేదా 2005 తీసుకోవచ్చు కదా. చెప్తారు ఎవరన్నా? ఎందుకు తీసుకుంటున్నారు అంటే, గతంలో జరిగిన ఎస్ఐఆర్ 2002లో జరిగింది. స్పెషల్ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002లో జరిగింది. భారతదేశంలో అప్పటికి 8 సార్లు జరిగింది, ఇది 9వసారి. రెగ్యులర్ గా జరిగేది కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. ఏదైతే ఉందో ఆ దాన్ని ఆధారం తీసుకుంటారు. రేపు మళ్ళీ ఎప్పుడన్నా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో స్పెషల్ రివిజన్ చేయాల్సి వస్తే ఇవాళ మనకు జరుగుతున్నది 2026 తీసుకుంటారు. ఏం జరుగుతుంది? మ్యాపింగ్ అంటే 2002లో మన పిల్లలకు ఓట్లు లేవు, చాలా మందికి మన భార్యలకు కూడా మన కాడ ఓట్లు లేదు.